అందరికీ నమస్కారం. ఎస్బీఐ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, ఇంజనీరింగ్ కోసం ఎస్బీఐ టాక్స్ ప్రతిష్టానం కలిసి అందించేటువంటి మెంటర్షిప్ ప్రోగ్రామ్ కోసం స్క్రీన్ మీద నెంబర్ 7981540230 నెంబర్కి సంప్రదించండి. మీరు ఆన్లైన్లో మాత్రమే కాక ఆఫ్లైన్లో ఆఫీస్కి వచ్చి కూడా గైడెన్స్ తీసుకోవచ్చు. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. వ్యక్తిగత స్థాయిలో గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అనేక రకాల ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాస్తున్నారు. ఒకప్పుడు ఒకటో రెండో మూడో రాసేవారు. సోషల్ మీడియా పుణ్యమా అని మాలాంటి యూట్యూబర్ల పుణ్యమో పాపమో తెలియదు, కానీ వాళ్ళు పెట్టే రకరకాల వీడియోల కారణంగా అనేక మంది 10-15 రకాల ఎంట్రన్స్ అప్లై చేసే వాళ్ళు ఉన్నారు. నేను క్లియర్గా ముందు నుంచి చెప్తున్నాను, ఒక 3 నుంచి 5 ఎగ్జామ్స్ కంటే ఎక్కువ అప్లై చేయాల్సిన అవసరం లేదు. వేగా ఎవరు యూట్యూబ్ ఛానల్లో చెప్తే దాని ప్రకారం అప్లై చేయడం అనవసరం చెప్పాను. అయినా కూడా 9 అప్లై చేస్తున్నారు. ఎన్ని అప్లై చేస్తే అంత కన్ఫ్యూజన్ వస్తుంది. సో ఇప్పుడు మనకు ముఖ్యంగా ప్రధానంగా ఉన్నవి ఒక 6-7. ఒకటి జేఈ ఆధారంగా ఉండే జోసా, ఎబ్సెట్ 2 గవర్నమెంట్వి, బిట్సాట్ 3, విట్ 4, మణిపాల్, అమృత 6, కామెడ్కే 7, నెక్స్ట్ వేవ్ 8. ఈ 8 అనేవి ప్రధానం. సరే, ఎస్ఆర్ఎం ఉన్నాయి, కొన్ని ఇతర కాలేజీలు చేరుతున్నారు. డైకాట్ చాలా తక్కువ, ఎల్ఎన్ఎంఐటి వీళ్ళు ఉన్నారు, వీళ్ళు చేరుతున్నారు. సో దేనిలో సీట్ రాకుంటే ఏంటి, చాలా వాటిలో సీట్ వస్తాయి ఏంటి. ఫస్ట్ దేనిలో సీట్ రాకుంటే మీరు వెబ్సైట్లో మంచి కాలేజీలో కోర్ ఇంజనీరింగ్ సీట్ డైరెక్ట్గా వస్తుంది. మీకు పెద్ద ర్యాంక్ సంబంధం లేకుండా వస్తుంది, దానికి చేరిపోండి. వీలైతే గవర్నమెంట్లో ప్రిఫరెన్స్ చేయండి, ఉస్మానియా జాయింట్ అయ్యి. లేదా కొంచెం మధ్యస్థ ర్యాంక్ 15-20 కాలేజీల వరకు టాప్ వెబ్సైట్లో చేరిపోండి. లేదా నెక్స్ట్ వేవ్కి వెళ్ళండి. మీకు నెక్స్ట్ వేవ్ చేరదలుచుకుంటే ఎగ్జామ్ రాయడం కోసము డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేయండి. ఆ డిస్క్రిప్షన్ లింక్ ఫామ్ నింపి కూపన్ కోడ్ రాస్తే 600 ఎగ్జామ్ 350కి సండే రాయొచ్చు. చాలా సీట్లు వస్తే పరిస్థితి ఏంటి చాలా సీట్లు వస్తాయి. ఫస్ట్ ఈ కన్ఫ్యూజన్ ఎప్పుడు ఉంటుంది, ఎంతో కొంత మీ కన్ఫ్యూజ్ అవ్వాలంటే మీకు ఒక బేసిక్ స్పష్టత నుంచి మొదలుపెట్టాలి. మీరు సాఫ్ట్వేరా కోరా, ఈ 2 స్పష్టత తెచ్చుకోండి. ఒకవేళ కోర్ ఇంజనీరింగ్ అయితే మీరు జోసాల ఏదో ఒక కాలేజీలో చేరిపోండి. ప్రైవేట్ అనవసరం. ప్రైవేటుకి 20 లక్షలు పెట్టి మళ్ళీ అప్పులు చేసి లోన్లు తీసి మళ్ళీ మాస్టర్స్ చదివి లేకుంటే ప్లేస్మెంట్ రాకుండా ఇదంతా కుటుంబం చిన్న భిన్నమైపోతుంది. సో కాబట్టి మీకు కోర్ ఇంజనీరింగ్ వస్తే మీరు గవర్నమెంట్ ఏర్పడి ఒక ఎన్ఐటియో, ఒక IIITయో, ఒక జిఎఫ్టియో, ఒక గవర్నమెంట్ కాలేజో చేరండి. అద్భుతంగా లేకపోవచ్చు, అయినా కూడా మీరు చదువుకోవచ్చు. మీరు కాస్త గేట్ కష్టపడి ఏఎస్ లాంటి వాటిలో కోచింగ్ తీసుకుంటే మీరు గేట్లో మంచి ఐఐటీలోనో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లోనో, లేదా మీకు బిట్స్లో IIITలో చేరితే మీకు అద్భుతమైన ఫ్యూచర్ ఉంటుంది. దాని ప్రాబ్లం లేదు. దీని నుంచి ఒక స్పష్టత వస్తుంది. కోర్ అయితే గవర్నమెంట్లే చేరాలి. అది వెబ్సైట్ అయినా సరే, వెబ్సైట్లో టాప్ 6-7 కాలేజెస్ సిబిఐటి, విఎన్ఆర్, ఎంవిఎస్ఆర్, వాసవి, ఎంజిఐటి, అంతే. జేఎన్టీయు, ఉస్మానియా. వీలైతే కొన్ని బ్రాంచెస్ బీవీఆర్ఐటి, అంతే. ఇంకెక్కడ చేరకండి. ఇంకా కొద్ది దూరం వస్తే గీతాంజలి అంటే అట్లా చేరండి. కానీ సాఫ్ట్వేర్ వెళ్ళదలుచుకున్నట్టయితే మీకు మంచి ఐఐటి, ఎన్ఐటి వచ్చిందంటే మీకు ప్రశ్ననే లేదు. ఈ ఐఐటీలో, ఎన్ఐటీలో ఏది తీసుకోవాలంటే దానికోసం ఎస్బీఐ టాక్స్ మెంటర్షిప్ అందిస్తుంది. స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ చేస్తే మీకు గైడెన్స్ అందిస్తుంది. సో ఇప్పుడు జోసాలో చాలా దూరంగా వచ్చింది. ఎక్కడో లాస్ట్ IIITలో ఈసీ వస్తుంది. వెబ్సైట్లో మంచి ర్యాంక్ వస్తుంది. బిట్సాట్లో ఏమన్నా వస్తుంది అనుకుంటే ఫస్ట్ బిట్సాట్ చేరిపోండి. ఏది వస్తే అది చేరిపోండి. బిట్స్లో ఏ బ్రాంచ్ అయినా ఏది వచ్చినా చేరేసుకోండి. ఒకవేళ మీకు జోసాలో చివరిలో వస్తుంది, వెబ్సైట్లో మంచిది వస్తుందంటే మీరు బిట్సాట్కి వెళ్ళిపోండి. ఎనీ బ్రాంచ్, ఫీ ఎక్కువైన పర్లేదు, లోన్ తీసుకోండి. మీకు కొంచెం ఆర్థికంగా ఇబ్బంది అయినా మీరు అద్భుతమైన ఫ్యూచర్ ఉంటుంది. బిట్సాట్ లాంటి కాలేజ్. బిట్సాట్ రాలేదు, ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చినాయి. మీకు ఫీ పే చేయగలిగే స్తోమత ఉంది, ఆర్థికంగా ఇబ్బంది లేవు. మంచి ప్రైవేట్ యూనివర్సిటీ విట్, మణిపాల్, అమృతకి వెళ్ళిపోండి. ప్రిఫరబుల్లీ విట్ మెయిన్ క్యాంపస్ వేలూరు, అమృత బెంగళూరు, కోయంబత్తూర్, మణిపాల్ మెయిన్ క్యాంపస్. దీనిలో మణిపాల్ స్లాబ్స్ ఉన్నాయి, మిగతా స్లాబ్తో సంబంధం లేకుండా చేరిపోండి. ఎలాంటి ఇబ్బంది లేదు. ఆర్థికంగా ఇబ్బంది ఉంది, విట్, మణిపాల్ ఇట్లాంటివి అన్నీ వచ్చినాయి. వెబ్సైట్లో మంచి టాప్ 10 కాలేజీలు వచ్చింది. మీకు ఫీ రియంబర్స్మెంట్ ఉంది, లేదా మీకు తక్కువ ఫీతో అయిపోతుంది. కాబట్టి వెబ్సైట్ చెప్పండి. మీ కాలేజ్ యొక్క ప్రభావము ఇంతకుముందున్నంత లేదు. కాలేజ్ ప్రభావం ఉంటుంది, కానీ ఇప్పుడు స్కిల్స్ ఆధారంగా జాబ్స్. ఒకప్పుడు కాలేజ్ ఆధారంగా జాబ్స్ వచ్చేటి, స్కిల్స్ సెకండరీ అయ్యేటి. ఇప్పుడు స్కిల్సే ప్రైమరీ అవుతుంది. మీకు జోసాలో కూడా ఎక్కడ రాలేదు. వెబ్సైట్లో కూడా టాప్ 5, టాప్ 10 కాలేజీ రాలేదు. విట్టు, మణిపాల్, అమృతలో లాస్ట్ స్లాబ్స్ వచ్చినాయి.
మణిపాల్ మెయిన్ క్యాంపస్ రాలేదు, అప్పుడు నెక్స్ట్ ఇయర్ పోండి. ఎగ్జామ్ అయితే రాయండి, చేరడం లేదు తర్వాత. సండే ఉంటుంది బేసిక్ టెస్ట్, మీరు డిస్క్రిప్షన్ లింక్ చేసుకోండి. సో ఒకటి, మీరు మీ ఫ్యూచర్ చూసుకోండి, స్టెబిలిటీ లైఫ్, కాస్త మంచి జాబ్ లాంగ్ టర్మ్లో ఉండాలి, ప్రెజర్ ఇదంతా అవసరం లేదనుకుంటే కోర్కి వెళ్ళండి. మీరు మానసికంగా ఎంటెక్ చదవడానికి సిద్ధపడండి. ఓన్లీ బీటెక్ అయితే కొద్దిగా కష్టం, కానీ చాలా చాలా మంచి ఫ్యూచర్ ఉండబోతుంది కోర్లో. మంచి స్లాబ్స్లో వస్తే ప్రైవేట్ యూనివర్సిటీలు చేరిపోండి, మంచి వాటి చెత్త వాటిలో చేరకండి. యూట్యూబర్లు చేసేటువంటి వార్బాటంతో వేరే పనికిమాలిన కాలేజీని ప్రమోట్ చేసే కాలేజీలు అసలు చేరకండి. కనీసం ఒక ప్రమాణాల కంటే పైన కాలేజీని చేరండి. అదే సమయంలో వెబ్సైట్లో మంచి కాలేజీ వస్తే వదిలిపెట్టకండి. సిఎస్సిలో ఆర్థిక స్తోమత ఉంటే దూరం స్లాబ్ అని చేరండి. మళ్ళీ చెప్తాను చెప్పేదాన్ని, హై స్కిల్డ్ ట్రైనింగ్ కావాలి, జాబ్లో సాఫ్ట్వేర్ ఏలో వెళ్తా అనుకుంటే నెక్స్ట్ వీక్ వెళ్ళండి. కానీ 10 లక్షలు 12 లక్షలు తగిలేసి ఎంసెట్లో మేనేజ్మెంట్ సీట్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. కాలేజ్ వల్ల జాబ్స్ మీకు రావు. కాబట్టి ఒకటి బ్రాంచ్ డిసైడ్ చేసుకోండి, 2 బడ్జెట్ డిసైడ్ చేసుకోండి, హైయర్ ఎడ్యుకేషన్ చదువుతారా లేదా డిసైడ్ చేసుకోండి. ఈ 3 డిసైడ్ అయితే మీకు కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీ దిశగా నిర్ణయం తీసుకోవచ్చు. ఆ నిర్ణయానికి సపోర్ట్ చేయడం కోసం ఎస్బీఐ టాక్స్ ప్రతిష్టానం ఉంది. స్క్రీన్ మీద నెంబర్ ఫోన్ చేస్తే మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.